హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పార్ట్ 2 అండి. తిరుమల దర్శనం అండి. తిరుమల ఇప్పుడు మేము తిరుపతి నుంచి తిరుమలకి అయితే హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. అది కనిపిస్తుంది కదా తిరుమల శ్రీవారి కొండ. ఎంత చక్కగా ఉన్నాయో అది కదా. ఏదో తెలియని ఆనందం అండి. చూడగానే మనం తెలియని ఆనందం తిరుపతి అని అనగానే అలా బాడీలో వచ్చే వైబ్రేషన్స్ వేరే విధంగా ఉంటాయి కదా. మాకు కూడా సేమ్ అదే జరిగింది. అండ్ మా పిల్లలు అయితే చక్కగా హ్యాపీగా పడుకుని భలే ఎంజాయ్ చేశారండి. అది కాణిపాకంలో తీసుకున్న వినాయకుడు అయితే నా బుడ్డిది అదైతే ఇప్పటికీ తన ఒళ్ళో నైట్ అంతా తన ఒళ్ళోనే పడుకుంటాడు. బుడ్డి ఒళ్ళో పెట్టుకుని పడుకుంటుంది. అంత ఇష్టపడుతుంది. ఇద్దరి మధ్య బాండింగ్ అనేది కాణిపాకం వినాయకుడికి నచ్చిన తల్లికి కనిపిస్తున్నాయి. శ్రీవారి ఇది వచ్చేసి కనిపిస్తున్నారా, శ్రీవారి కొండ కనిపిస్తుంది చూడండి. ఒకటే ఫ్లైఓవర్ హోటల్ దగ్గర దూరం నుంచి చూడగానే అదొక తెలియని వైపు ఎక్కువ ట్రాఫిక్ సంతోషాన్ని నింపేస్తుందండి. 11 ఏమో అయిపోయింది మేము బయలుదేరేసరికి. యాక్చువల్గా ఆ రోజు 9 o'clock మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ నైట్ మొత్తం పద్మావతి టెంపుల్ అంతా తిరిగి వచ్చేసరికి లేట్ అయిపోయింది. దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్ వెళ్ళొచ్చాము, కాకపోతే అక్కడ వీడియో తీసుకోలేదు. కొన్ని క్లిప్స్ తీసుకున్నామండి. దాని తర్వాత అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉండేది, అక్కడికి వెళ్ళొచ్చాము. టైం అయిపోయింది అక్కడికే. ఎగ్జిబిషన్ అయితే చూడడానికి టెంపుల్ లాగా ఉందండి. యాక్చువల్లీ మేము టెంపుల్ అనుకున్నాము, కానీ అది ఎగ్జిబిషన్. అక్కడికి వెళ్తే ఇక్కడ అల్పిరి ఆల్మోస్ట్ వచ్చేసినామండి. అల్పిరి గేట్ దగ్గరికి వచ్చేసినాం మనం, ఎంట్రన్స్ దగ్గరికి. ఇక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ అనిపించలేదు, కానీ మేమైతే ఏం ట్రాఫిక్ లేదనుకున్నాను ఆ రోజు. కానీ కాస్త ముందుకెళ్ళి చూస్తే మెయిన్ గేట్ చెకింగ్ కౌంటర్ దగ్గర చూస్తే మాత్రం ఆల్మోస్ట్ మాకు ½ hour పట్టింది అనమాట. అక్కడ బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడ చెకింగ్ చేస్తారు బ్యాగేజెస్. అయితే ఒక్క వాటర్ బాటిల్ ఉన్న తీసి పడేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ అనేది కంప్లీట్ గా ప్లాస్టిక్ బ్యాగ్ కానివ్వండి, వాటర్ బాటిల్ తీసేస్తున్నారు. ఏదైనా వాళ్ళు అలౌ చేయట్లేదు అన్నమాట. ఎందుకంటే కొండపైన ఓన్లీ స్టీల్ బాటిల్స్ లేకపోతే గ్లాస్ బాటిల్స్ని అలౌ చేస్తున్నారు ఫ్రెండ్స్. అందుకోసం అక్కడ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర అయితే అన్ని కార్లు చెక్ చేస్తారు. టోటల్ మనం తీసుకెళ్లే అంటే కార్లో తీసుకున్న బ్యాగ్స్ అన్నీ తీసేసి వాళ్ళు అంతా స్క్రీన్ చేసి పంపిస్తారండి ముందుకు. అందరికీ తెలుసు అనుకుంటా. ఒక ½ hour అయితే పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడైతే మాకు టైం చాలానే ఎక్కువనే పట్టింది. మేమేదో ఒక 2-3 minutes అయిపోతుంది అనుకున్నాము, కానీ చాలా టైం పట్టింది. ఇంకా ప్రతి ఒక్క వెహికల్ బూట్ తీసి, తర్వాత ప్రతి ఒక్క సీట్ కవర్ తీసి చెక్ చేస్తున్నారు అనమాట. అప్పటికి వాళ్ళకి డౌట్లు వచ్చి మా కార్ వెనకాల షైనికా తంచికన్ పేర్లు ఉంటే అవి హిందూ పేర్లా లేకపోతే తెలుగు పేర్లా కాదని అడిగారు అనమాట. ఇది చెకింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడ ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది కాబట్టి టక్ వెళ్ళిపోయాను అనమాట పైకి. మామూలుగా అయితే రోడ్లు చాలా బాగున్నాయి, ఎక్కడ కూడా ఒక గుంత లేదు, ఒక స్పీడ్ బ్రేకర్ లేదు, ఏం లేదు. అసలు పక్కా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే మంచిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట రోడ్డు మీద. రాని వాళ్ళు కూడా డ్రైవ్ చేయొచ్చు. కొండపైకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. రోడ్లు అయితే చాలా చక్కగా ఉన్నాయి. కొండ మీద ఎక్కడం భయం అనేసి చాలామంది కార్లు అన్నీ కింద పార్క్ చేసి వెళ్ళిపోతారు. అవసరం లేదు ఫ్రెండ్స్, చక్కగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అండి కొండపైకి. మన కారు కూడా వెళ్ళిపోతుంది. మేమైతే ఇప్పటికీ 2nd time అనుకుంటా కార్ పైన తీసుకెళ్ళాము, ఎప్పుడు కింద పెట్టలేదు మేము. రోడ్ల విషయంలో మాత్రం గవర్నమెంట్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. చాలా చక్కగా ఉన్నాయండి. కొండపైన చిన్న గుంత కూడా లేదండి ఎక్కడ చూసినా కానీ. చాలా బాగా పెట్టారు. సాఫ్ట్ రోడ్లు అనమాట, మంచిగా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ మనకు డ్రైవ్ చేస్తున్నట్లు ఘాట్ రోడ్లో వెళ్తున్నట్లు ఆ ఫీలింగ్ రాదు. ఒకప్పుడు మనకు ఒక 2000 ముందు ఆ ఘాట్ రోడ్లో వెళ్ళాలని చాలా ఇబ్బందిగా ఉండదు అనమాట. వాంతి వచ్చేసి కొంచెం డ్రైవ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడేటోళ్ళం అనమాట. కానీ ఇప్పుడు అసలు అయితే ఎక్కడ కూడా ఒక చిన్న గుంత కూడా లేదు రోడ్డు మీద. చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు అన్నమాట రోడ్. ఎందుకంటే 2000లో ఏముండేదంటే ఒక్క రోడ్లోనే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ ఉండేవి కదా. అప్పుడు చాలా రష్ ఉండేది రోడ్డు. ఇప్పుడు అలా కాదు కదా, వెళ్ళడానికి ఒక వే ఉంది, రావడానికి ఒక వే ఉంది. యాక్చువల్లీ మనం ఘాట్ రోడ్లో వెళ్తున్నామని కూడా మనం అర్థం చేసుకోలేము, అంత చక్కగా ఉన్నాయండి రోడ్స్. అయితే అప్రిషియేట్ చేయాల్సిందే గవర్నమెంట్ని, ఆంధ్ర గవర్నమెంట్ని. చాలా చక్కగా ఉన్నాయి. మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ నాకు వామిటింగ్ ప్రాబ్లం ఉంటుంది, కానీ ఈసారి అయితే ఏం అనిపించలేదు. రోడ్లు మేబీ నేను అనుకున్నానంటే రోడ్స్ బాగున్నాయి. మా వారైతే కరెక్ట్ 20 minutesలో మమ్మల్ని కొండపైకి తీసుకెళ్లారండి. 24 kilometers 20 minutesలో తీసుకెళ్లారు. అక్కడక్కడ కొన్ని మన ఫోటో తీసుకునే స్పాట్స్ ఉన్నాయి, కానీ కాకపోతే మనకు ఓపిక ఉండాలి. ఓపుకుంటే మాత్రం మనం మంచి ఫొటోస్ దిగొచ్చు అనమాట. అక్కడ ఇక మనకి టైం లేదు కాబట్టి మేము ఎక్కడ ఆపలేదు, టకటక వెళ్ళిపోయాం పైకి. కొండెక్కేసాం అనమాట. ఇంత ముందు అంటే కొండకి ఒక్కొక్క నంబర్ అనేది ఉండదు, ఒక ఆర్చ్ అనేది వచ్చేది. మరి ఇప్పుడు ఈ మధ్య నాకు కనబడలేవు ఎక్కువ. అక్కడ ఏమున్నాయంటే వాక్యాలు ఉన్నాయండి, శ్రీవారి నామాలు ఉన్నాయి. అవి కూడా ప్రాపర్గా కనిపించాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే కనిపించాయి. 7 కొండలకి 7 శ్రీవారి నామాలు అలా చూశాను నేను.
ఈసారి అంతగా కనిపించలేదు. మేబీ మేము స్పీడ్గా వెళ్ళడం వల్లనే మేబీ అంత అబ్జర్వ్ చేయలేకపోయి. నేను కొన్ని చూసాను, కొన్ని చోట్ల కనిపించాయి, కొన్ని చోట్ల అయితే కనిపించలేదు ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు జస్ట్ మాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ 4 o'clock ఉందండి. సాటర్డే రోజే దర్శనం మాది. అయితే మేము కరెక్ట్ 11:30కి 12 కల్లా అక్కడ రీచ్ అయిపోయాము. ఫస్ట్ వెళ్ళేసి లగేజ్ పెట్టేసి ఆ క్లిప్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాం చూడండి. టకటక మేము మాది పైన తిరుమలలో వచ్చేసి మేము గెస్ట్ హౌస్ బుక్ చేసుకున్నామండి. సింగిల్ బిహెచ్కేనే గెస్ట్ హౌస్. చాలా అంటే చాలా బాగుంటుందండి. శ్రీపాదమ గెస్ట్ హౌస్ నేము. కొండపైకి ఉంటుందండి. అక్కడి నుంచి చూస్తే త్రూ అవుట్ ద తిరుపతి మొత్తం కనిపిస్తుంది అంటే వ్యూ. తిరుమల వ్యూ మొత్తం కంప్లీట్గా కనిపిస్తుంది. ఆ వీడియోలు కూడా నేను షార్ట్ వీడియో లేక పోస్ట్ చేశాను, ఇప్పుడు కూడా చూపిస్తాను చూడండి. అంత పైన ఉంటుందండి శ్రీపాదం గెస్ట్ హౌస్ నేమ్ కూడా చెప్తున్నాను. శ్రీపాదం అండి గెస్ట్ హౌస్ నేము. చాలా బాగుంటుందండి, చాలా నీట్గా. మొత్తానికి అయితే వచ్చేసినామండి, కొండకి వచ్చేసినాం అనమాట. మొదటి 7 కొండలు కూడా ఎక్కేసినాము. ఇక్కడ పక్కన ఏదో పార్క్, ఈ పార్క్ ఏదో చెప్పారు, గరుడ పార్క్ ఏదో అన్నారు, కానీ అంత చూసుకోలేము అనమాట. నేమ్ ఉంటుంది. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట డెకరేషన్. ఆ ఫ్లవర్స్ బ్రహ్మాండంగా పెట్టారు. అసలు ఆ టైంలో అసలు తిరుమల నైట్ టైంలో చూడాలండి. నైట్ టైంలో మాత్రం అసలు అమేజింగ్గా ఉందన్నమాట. కొన్ని వీడియోలు తీసాము కానీ ఎక్కువ తీయలేదు మేము. పంపిస్తాను. జనాలు ఆల్రెడీ సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నారు ఎంట్రన్స్ నుంచే. చూడండి అసలు ఫ్లవర్స్ అయితే బ్రహ్మాండంగా పెట్టారు అనమాట. ఐ థింక్ రోజు చేంజ్ చేస్తారు అనుకుంటా ఫ్లవర్స్. ఎక్కడ కూడా వాడిపోయినట్లు కానీ ఏమని కానీ అనిపించలేదన్నమాట. ఇగో ఈ ఆర్చ్ మొత్తం నింపేశారనమాట ఫ్లవర్స్. ఇంకా అసలు మీరు టెంపుల్లో చూస్తే మాత్రం మతిపోవాల్సిందనమాట. లైటింగ్ తోటి ఆ ఫ్లవర్స్ బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. ఇదిగో ఆల్మోస్ట్ వచ్చేసినాము. ఇది ఎక్కడ? ఇది మన బస్ స్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్ స్టాండ్ తిరుమల. ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి ఇక అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినాం మేము. అక్కడ మేము పెట్టుకున్న గూగుల్ లొకేషన్ శ్రీపాద గెస్ట్ హౌస్కి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాము. దానికి తోడు ఇగో ఇదండి మాకు పైనుంచి వ్యూ. మేమున్న గెస్ట్ హౌస్ని ఇది పక్కన రైట్ సైడ్ కనిపిస్తుంది మీకు మ్యూజియం. అక్కడ నుంచి కొంచెం లెఫ్ట్కి వస్తే ఇగో ఈ బ్లాక్లో టెంపుల్ ఉంటుంది అనమాట. ఇది టెంపుల్ మీకు, ఇది టెంపుల్ అండి మనది తిరుపతి టెంపుల్. అక్కడ నుంచి జస్ట్ హార్డ్లీ మా గెస్ట్ హౌస్కి ఈ టెంపుల్కి మన టెంపుల్కి 2 kilometers ఉండమాట, అంతే, ఎక్కువ కూడా లేదు. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, కానీ పిల్లలు ఉన్నారని చెప్పేసి మేము కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నమాట. ఇంకా మన కార్ అక్కడే పార్కింగ్ చేసేసుకుని దాని తర్వాత ప్రైవేట్ కార్లు అక్కడ దొరుకుతాయి ఆన్ ది వేలో. చిన్న అంటున్నాను, జీప్స్ కానివ్వండి, మన ఇండికాయలు కార్లు అనేది బాగానే ఉన్నాయన్నమాట. 200 rupees తీసుకుంటారు ఎక్కి దిగగానే. 200, నువ్వు 1 kilometer వెళ్ళు, ½ kilometer వెళ్ళు, 200 rupees అయితే పక్కా తీసుకుంటారు. అది వైకుంఠ ఏకాదశి వల్ల కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల. ఇది ఇప్పుడు మనం తలనీలాలకి వెళ్తున్నాము. చాలామంది రిక్వెస్టెడ్ అండి మన సబ్స్క్రైబర్స్లో, అక్క నువ్వు హెయిర్ ఎంత ఇచ్చావు అని చాలామంది అడిగారు. నేనే కాదు ఫ్రెండ్స్, మా వారు గుండు చేయించుకున్నారు, మా బుడ్డి తల్లి, మా పెద్ద పాప, నేను ముగ్గురం కలిసి 3 కత్తెరలు అయితే ఇచ్చామండి. చూడండి మా పాప జుట్టు కట్ చేయించడానికి ఏడుస్తుంది. ఫస్ట్ మేము ఒక్క నిమిషం పెట్టాని ఫస్ట్ పెద్ద పాపకు హెయిర్ కట్ చేయించాక తర్వాత 1 by 1 కట్ చేయించుకున్నామండి. కనిపిస్తుంది కదా నా హెయిర్ ఎంత ఉందో లెంత్. నేను చాలా ఎక్కువ హెయిర్ లెంత్ ఇచ్చేసానండి. చాలా అంటే చాలానే ఇచ్చాను. నేను అనుకున్నాను ఒక 3 బెత్తలు అలా అంటారు కదా, అక్కడ దాకా అయితే ఇచ్చేసాను. చాలా ఎక్కువనే, ఎందుకంటే నాకు కింద హెయిర్ అంతా సన్నగా ఉంటుంది కాబట్టి అంత కనిపించదు మీకు, కానీ లెంత్ అయితే చాలా ఎక్కువనే ఇచ్చాను ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మా వారు గుండండి. మా బిడ్డలు ఒక వీడియో చేద్దామనేసి అనుకున్నాము, అది పోస్ట్ చేస్తాను, చిన్నగా పోస్ట్ చేస్తాను ఆ వీడియో కూడా. అదే ట్రెండ్ అవుతుంది కదా, అందరూ అని ఊదుతారు కదా, అలా ఒక వీడియో చేద్దామనేసి అనుకున్నాము, కానీ వీడియో కూడా పోస్ట్ చేయలేదు. ఆఫ్టర్ గుండు మా వారిని మంచిగా మా బిడ్డలు మసాజ్ చేస్తున్నారు. శ్రీవారికి హెయిర్ అంటే చాలా ఇష్టం అండి, అది తెలుసు కదా స్టోరీ అంతా మీకు. మేము ఇక మొక్కు చెల్లించుకొని ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి అయితే బయలుదేరుతున్నామండి. ఇదేనండి మేము ఉండే గెస్ట్ హౌస్, పైన కొండ పైన, అదే తిరుమలలోనే శ్రీపాదం గెస్ట్ హౌస్ అండి. చాలా బాగుంటుందండి. మా కారు కనిపిస్తుంది అనుకుంటా మీకు. చాలా బాగుంది, నీట్గా ఉంది. పక్కన ఇంకా కన్స్ట్రక్షన్స్ అయితే అది జరుగుతుందండి. ఇది ఏంటంటారు, వివిఐపి గెస్ట్ హౌస్ కదా. వివిఐపి కొంచెం రిఫరెన్స్ ఉంటే దొరుకుతాయి రూమ్స్. వైకుంఠ ఏకాదశి టైంలో అసలు ఎక్కడ రూమ్స్ దొరకకపోతే కొంచెం మనకు తెలిసిన వాళ్ళ రిఫరెన్స్ ఉంటే
లాస్ట్కి నెగోషియేషన్ చేసుకుంటే 3000కి ఇచ్చారన్నమాట 1 నైట్కి. మేము యాక్చువల్లీ 2 నైట్స్కి అడిగాము, కాకపోతే కుదరదని చెప్పేసి 1 నైట్కి ఇచ్చినారు. చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుందండి. మాకు బాగా అయితే నచ్చింది. ఓకే, వర్తబుల్ బాగుంది. మంచిగా లిఫ్ట్ ఉంది, సింగిల్ బిహెచ్కే, డబుల్ బిహెచ్కే, వాటర్, కిచెన్ అన్నీ ఉన్నాయి. హాట్ వాటర్ అంతా ఉంది. ఎవరికైనా ఎప్పుడైనా అవసరం అయితే కొంచెం కామెంట్ కొట్టండి, మేము చెప్తాము, కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళకి. అతను అక్కడ ఆ మేనేజర్ నెంబర్ ఇస్తాను, వాళ్ళైతే కోఆర్డినేట్ చేసుకోవచ్చు. మంచోడు అనమాట, మన తెలుగు అతనే. ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళే ఉంటారు అక్కడ. తెలుగు అతనే. ఇక్కడ వచ్చి మళ్ళీ లిఫ్ట్లో వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్కి వెళ్ళేసి నాకైతే గుండు మీద ఊకే చేయి తిప్పాలనిపిస్తుంది. ఆ గాలికి చల్లగా ఉందన్నమాట నా గుండు. ఆ గుండు చల్లగా ఉంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసినామండి. గెట్ రెడీ అయిపోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే మాకు 2:30 ఏమో అయిపోయింది. 4 o'clock మాకు దర్శనం ఉండడం వల్ల టక్క రెడీ అవ్వాల్సి వచ్చింది మాకు. ఇది వచ్చేసి హాల్ ఫ్రెండ్స్, ఇది కిచెన్ కూడా ఉంటది మనకు. చెప్పాను కదా 1 BHK ఇదంతా. ఇది కిచెన్. మనము ఎంచక్క చేసుకోవచ్చు అక్కడ. ఏమన్నా టీ కాఫీ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనము. అది ఫుడ్ అంటే వండుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అన్నదానం నాన్ స్టాప్ రోజు ఉంటుంది కాబట్టి. బయట మాత్రం తినకండి ఫ్రెండ్స్, వాళ్ళైతే మాత్రం దోచుకుంటారనమాట. బాగుంటుంది అండి, అంత ఫుడ్ కూడా బాగుండదు. మన కాంప్లెక్స్లో, మన అమ్మవారి కాంప్లెక్స్ కానీ వేరే కాంప్లెక్స్లో ఎక్కడికైనా వెళ్ళి రెగ్యులర్ అన్నదాన దగ్గరికి వెళ్ళి మాత్రం తినేయచ్చు. అన్నదాన సత్రాలు ఉన్నాయి కదండి, అక్కడ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అక్కడ మేమైతే తినొచ్చినాం అనమాట. మేము ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా తింటాం, అక్కడ మిస్ అయ్యేది అనేది లేదనమాట అక్కడ. అయితే మళ్ళీ మధ్యాహ్నం పూట మేడం గారు మళ్ళీ నేను లేదు మళ్ళీ వీడియోలు తీసుకుందామని చెప్పేసానంటే మళ్ళీ వచ్చినాం వీడికి. మళ్ళీ వచ్చి వీడియో తీసుకున్నాము. లాస్ట్లో మీకు మంచి సర్ప్రైజ్ ఉంటుందండి. నైట్ వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట తిరుమలది, విత్ లైట్స్ అండ్ ఆల్. స్వామివారి టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో మేము మ్యూజిక్ మ్యూట్ చేసినాం కాబట్టి మీకు అది ఓం నమ శివ సారీ ఓం నమ వెంకటేశాయ అనేది రావట్లేదు అనమాట. అని స్లోగాన్ వినిపిస్తా ఉంటదండి, త్రూఅవుట్ తిరుమల వినిపిస్తుందండి ఆ స్లోగాన్ అయితే. ఆ అమ్మవారు మాత్రం ఈ మన గెస్ట్ హౌస్ నడపడానికి ఆమె పేరు మీద నడిపిస్తున్నారు అనమాట వాళ్ళు. అక్కడ పక్కన లెఫ్ట్ సైడ్లో కృష్ణుడు కూడా ఉన్నాడు అనమాట బెడ్ మీద. బెడ్లు కూడా 2 బెడ్లు ఇచ్చినారు, చిన్న పిల్లలకి పడుకోవడానికి మాకు సపరేట్గా ఇచ్చినారు. కృష్ణుడు బొమ్మ, తర్వాత ఇటు వచ్చేసరికి చిన్న వార్డ్రోబు, ఇది చిన్న లివింగ్ రూమ్లో ఉంటుంది అనమాట. ఒక కబోర్డ్ ఇచ్చినారు. ఎక్స్ట్రా చైర్స్ కీర్స్ కావాలంటే ఉన్నాయి. కబోర్డ్లో మనం ఏమైనా లగేజ్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఆబ్వియస్లీ క్లీనింగ్ మనం చేసుకోవాల్సిందే. ఇది వాష్రూము, డీసెంట్ వాష్రూము విత్ గీజర్, ఏ ప్రాబ్లం లేకుండా హాట్ వాటర్తో మంచి ప్రశాంతంగా స్నానం చేసుకోవచ్చు. అయ్యా మా వాళ్ళు రెడీ అయిపోయినారు, ఇక 2 గోపికలు రెడీ అయిపోయినారు, కృష్ణుడితో కాసేపు ఆడుకున్నారు వాళ్ళు. ఇక యాజ్ యూజువల్ మా మేడం గారు ఆల్వేస్ స్మైలింగ్. ఇక అరే ఏం స్మైల్ చేస్తున్నారు అసలు, మెరుస్తున్నారు. లిఫ్ట్లో లైట్ల కన్నా వీళ్ళే మెరుస్తున్నారు ఎక్కువ. ఇక మా చిన్న పిల్ల, మా పెద్ద బుడ్డి చూడు, మా పెద్ద పాప చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మేము బయలుదేరుతున్నాం అనమాట ఇక్కడ దర్శనానికి. ఇప్పటికే మాకు లేట్ అయిపోయింది అనమాట. తొందర ఉరుకుతున్నాము. ఆ క్యాబ్ డ్రైవర్ నెంబర్ తీసుకున్నాను అనమాట. నెంబర్ తీసుకున్న తర్వాత అతనికి నేను కాల్ చేసి చెప్పేసాను అనమాట, వచ్చేయండి కింద పికప్ చేసుకోవడానికని. తను వచ్చేసాడు. త్రూఅవుట్ ద తిరుమల అదే డ్రైవర్ అండి, ఆయన నెంబర్ తీసుకున్నాము. మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఆయనే వస్తున్నారు. ఓన్లీ ఒక్క రోజు మాత్రం సాటర్డే రోజు ఆయన తీసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్నామండి 300 ATC సర్కిల్ దగ్గర. అప్పుడు వైకుంఠ ఏకాదశి కాబట్టి బాగా నడిపించారనమాట. ఒక చిన్న రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళైతే క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పేసి కమ్సే కమ్ 1 కిలోమీటర్ 2.5 కిలోమీటర్లు నడిపించారు లోపలే మన చెకింగ్ కౌంటర్ వరకు. ఇక పిల్లలు ఇక్కడ వరకు మనకు కెమెరా అలౌడ్ ఉంది కాబట్టి, ఫోన్లో అలౌడ్ ఉంది కాబట్టి మనం కెమెరాలో వీడియో తీసుకుంటూ పోయినామన్నమాట. మా చిన్నోడు మాత్రం ఎక్కడ ఆగట్లేదు, టక్క ఉరుకుతూనే ఉన్నాను అనమాట. ఇప్పుడు ఉరికింది ఫ్రెండ్స్, తర్వాత పడుకుంది మేము చక్క. వాళ్ళ అయ్య మొయ్యలేక ఇదైపోయిండు కాసేపు. ఎక్కడ అలసిపోలేదు పాపం పిల్ల, మంచిగా నడుస్తుంది. మా 2 పిల్లలు బాగానే నడిచినారు, ఎవరు కంప్లైంట్ చేయలేదు. 2 ఎవరు కంప్లైంట్ చేయకుండా నడిచినారు అనమాట. ఇక ఇది కాంప్లెక్స్లో మేము నడుచుకుంటే ఎక్కడెక్కడ వీలవుతున్నాయి అక్కడెక్కడ వీడియోస్ తీసుకున్నాము. అక్కడ ఏమంత క్రౌడ్ అనిపించలేదు మనకు. దీని తర్వాత కొంచెం క్రౌడ్ అనిపించింది, కానీ ఇట్స్ ఓకే, మేనేజబుల్. అప్పుడు వైకుంఠ ఏకాదశిలో చాలా నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఈసారి జాగ్రత్త తీసుకున్నారు అనమాట. మా వాళ్ళు సాక్సులు వేసుకుని పోయినారు, లోపల సాక్సులు కూడా అలౌ చేయలేదు. యాక్చువల్లీ పిల్లలు వాష్రూమ్కి వెళ్తారని. ఇప్పుడు మాకు ఆల్రెడీ దర్శనం అయిపోయిందండి, మొబైల్స్ అన్ని ఇచ్చేసాము. ఇది బయటకు వచ్చిన తర్వాత తిరుపతి టెంపుల్, తిరుమల టెంపుల్ ఇది అసలు ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. డెకరేషన్ మొత్తం
ఇది ఇక్కడ మన చాలా లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ మనం బయటకు వచ్చినామట. నేను నా పెద్ద పాప ఇద్దరం చిన్న పాప ఇద్దరం కలిసి మొబైల్ హ్యాండ్ ఓవర్ తీసుకోవడానికి తీసుకొచ్చినాం అనమాట. పిఆర్సీ కౌంటర్కి వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చినాము. నేను నా పెద్ద బిడ్డ ఇక్కడ కూర్చొని ఉన్నాం ఫ్రెండ్స్. ఇక మేడం గారు పెద్ద పాప ఇద్దరు కింద కూర్చొని ఉన్నారనమాట. ఇక మేము అట్లనే నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వచ్చాము. వాళ్ళిద్దరు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి గప్చు వెనుక నుంచి వెళ్ళినాం అనమాట. ఇగోనండి దూరం నుంచి వీడియో. క్రౌడ్ చూడండి, బాగానే ఉన్నారు జనాలు అయితే. ఇది ఆల్మోస్ట్ ఇది ఎంత అయింది మనకి అప్పుడు టైం 8:30 9 o'clock అయింది కదా. 9:30 అంటే ఒక 1 hour అక్కడే మనం స్పెండ్ చేసాం కదా దాదాపు. ఆ చలికి కూడా జనాలు ఏం హెసిటేట్ అవ్వకుండా బాగానే ఉన్నారన్నమాట అక్కడ. మామూలు చలి లేదు ఫ్రెండ్స్ ఆ రోజు అయితే. ఇక్కడ వీళ్ళందరూ వాలంటీర్స్ వెయిట్ చేస్తున్నారు సేవ చేయడానికి. ఇదండి డెకరేషన్ పక్కన లెఫ్ట్ సైడ్లో అంతా. తర్వాత ఇక్కడ ఉండాలి మేడం గారు, మా పెద్ద పాప ఎక్కడ ఉండాలి, వాళ్ళని ఎత్తుకుతున్నాం మేము. వాళ్ళైతే అక్కడ ఆగమని చెప్పామన్నమాట. వాళ్ళు అక్కడ కూర్చొని ఉన్నారు ఎక్కడో. లడ్డూలు బరువు మోయలేక ఫ్రెండ్స్ నేను కూర్చొని ఉన్నాను యాక్చువల్లీ. వీళ్ళిద్దరు దొరికారనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక అప్పటికే చలి బాగా వేస్తుంది. పిల్లలిద్దరు బాగా చలికి ఇబ్బంది పడ్డారనమాట. అప్పటికి మా దగ్గర శాల్వలు గిల్వలు ఏం లేకుండా మేము షట్టర్స్ కూడా తీసుకోలేదు. అంత చలి ఉండదు ఉంటుందని తెలుసు, కాకపోతే మేనేజ్ చేసుకుందామని కోసం వచ్చినాం అనమాట. ఇగోనండి లైటింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట. లైటింగ్స్ ఇక్కడ ప్లస్ లెఫ్ట్ సైడ్లో ఇది ఓకే. ఇక్కడ కొత్తగా ఏదో సెటప్ వేసినారు మొత్తం గుడి అంతా, కానీ అందులోకి మేము వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికి చాలా క్రౌడ్ ఎక్కువైపోయింది అక్కడ, అందుకే మేము వెళ్ళలేదన్నమాట. ఇది మెయిన్ టెంపుల్ మనకు గోపురం. శ్రీవారి కొండ అయితే విద్యుత్ కాంతులతో వెలిగిపోతుంది ఫ్రెండ్స్. వైకుంఠ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళండి. ఆ 10 daysలో ఎప్పుడైనా వెళ్ళండి, మీ అనుభూతి వేరే విధంగా ఉంటుందండి. అంత బాగుంది. మేమైతే ఇంకా తర్వాత అక్కడ ఇక్కడ అన్ని దశావతారాలు ఉన్నాయన్నమాట. పైన ఈ సైడ్ వాళ్ళ మొత్తం దశావతారాల విష్ణుమూర్తి అవతారాలు పెట్టారు. స్వామి అవతారాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవతల యాక్సెస్ లేదు, అక్కడ బ్లాక్ చేసినారు. ఇక్కడ కూడా యాక్సెస్ లేదు కాబట్టి అప్పుడు పోలీసులు ఎవరు లేరని మేము టక్ దూరేసినాం లోపలికి. తర్వాత పాపం వాళ్ళందరూ వచ్చేసి అక్కడ క్రౌడ్ క్లియర్ చేశారు. అగో అంకుల్ పంపిస్తున్నారు అందరిని బయటికి. ఇక అక్కడ నుంచి లోపలికి దర్శనానికి వెళ్ళేటోళ్ళు అనమాట అందరూ. అది ఇదంతగా అసలు లైట్కి అసలు బ్రహ్మాండంగా ఉందన్నమాట. లైట్లు బాగున్నాయి. అందరూ అసలు వైకుంఠ ఏకాదశి మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాం అన్నమాట లైఫ్లో. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. మాకు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా టికెట్లు దొరికినాయి ఆ రోజు. లక్కీ డిప్లో దొరకలేదు, కాకపోతే తర్వాత నెక్స్ట్ వచ్చిన లక్కీ డిప్లో కదా మనకి లక్కీ డిప్లో దొరకలే. నెక్స్ట్ వాళ్ళు మళ్ళీ 300 tickets లక్కీ డిప్లో దొరికిన వాళ్ళకి అని చెప్పేసి రిలీజ్ చేస్తే అందులో దొరికినాయి అనమాట మనకు టికెట్స్. అక్కడ నుంచి రాబుద్ది కాకపోతే మళ్ళీ అక్కడ కాసేపు ఉండి కొన్ని వీడియోలు తీసుకొని మళ్ళీ సెల్ఫీలు తీసుకొని ఇక్కడ తినడానికి వచ్చినాం, భోజనానికి వచ్చినాం అనమాట. భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉందండి. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాలి. అక్కడ అసలు శ్రీవారి ప్రసాదం అనేది తినాలి. ఇది భోజనం కాదు, శ్రీవారి ప్రసాదం. అగో పచ్చడి, తర్వాత సొరకాయ కూర, ఇది సొరకాయ అనుకుంటా, అది మన చక్కెర పొంగల, గుమ్మడికాయ చక్కెర పొంగలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అది ఇదని ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమిస్తున్నారు, వడ ఇచ్చారనమాట. వడ ఇచ్చిపోయారు అప్పుడు. వడ, కొబ్బరి చట్నీ, అది ఏమంటారు గుమ్మడికాయ దప్పడము, రైస్, సాంబారు, మజ్జిగ. నాకైతే వడ అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ క్రంచీగా భలే అనిపించింది తినేటప్పుడు. మసాలా వడ అంటారు కదా, అదే మసాలా వడ, కానీ మసాలా లేకుండా చేసే వడ ఎక్సలెంట్గా ఉందండి. వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ చాలా బాగుంది. కొబ్బరి చట్నీ కూడా బాగుంది నంచుకోవడానికి. మేమైతే బాగానే, మా పిల్లలు ఫస్ట్ టైం అనుకుంటా తినడం. మనమైతే తిన్నాం కానీ మన పిల్లలు ఫస్ట్ టైం ఇలా సత్రంలో తినడము. ఇది మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ స్వీట్ కార్న్ తింటానంటే వాళ్ళకి స్వీట్ కార్న్ తీసుకోమంటే, ఇదేంటి బాదం మిల్క్ కదా, బాదం మిల్క్. అది పైన చూడండి ఎలాగే ఇది చేశారు. తర్వాత మళ్ళీ అక్కడ జీప్ ఎక్కామంట. మా అకామిడేషన్కి వెళ్ళడానికి జీప్ ఎక్కామన్నమాట. నేనైతే మన టిపికల్ పాతకాలంలో ఉన్న జీపులు ఉన్నాయి చూడండి, అవి ఎక్కాము. ఇప్పుడు కూడా నైట్లో కూడా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళు 1 way చేసేసారనమాట. వైకుంఠ ఏకాదశి కొంచెం రష్ ఎక్కువ ఉందని చెప్పేసి వెహికల్ మూవ్మెంట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసేస్తే మళ్ళీ 2-3 times వాడిని పోలీస్ వాళ్ళని కొంచెం బతిలాడదు కానీ పంపించలేదు. అప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ మొత్తం ఊరు మొత్తం తిరిగేసి మా శ్రీపాద గెస్ట్ హౌస్ వరకు వెళ్ళినాం అనమాట. అది కూడా ఆవిడ 1 kilometer బయటనే ఆప్ చేశాడు, ఎందుకంటే అక్కడ కూడా రోడ్ బ్లాక్ చేసినారు కాబట్టి. ఇక సరే ఏం చేస్తా, అలాగే తిరుపతి కొండే కదా, కాసేపు నడుద్దాం అని చెప్పేసి
అక్కడ నుంచి నడిచాం అనమాట. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేసినారు ఫస్ట్ టైం ఎక్కినారు. ఇదంటే రోడ్డు ప్రశాంతంగా ఖాళీగా ఉందన్నమాట. రోడ్డు కొంచెం భయం వేసింది, కానీ తర్వాత ఏం కాదులే, దేవుడిదే కదా, దేవుడి కొండ, ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాము. రోడ్డు బ్లాక్ చేశారండి, వన్ వే అనేసి అక్కడక్కడ అన్నీ ఆపేశారు. మేము గెస్ట్ హౌస్కి వెళ్ళే దారిలో అది క్లోజ్ చేసేసారు. ఇంకా నడుచుకుంటూ వెళ్ళామండి, కానీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి. ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా, ఆ చందమామను చూసుకుంటూ. నిండు పౌర్ణమి కదండి ఆ రోజు. చాలా అంటే చాలా బాగుందండి. చూసారా ఫ్లవర్స్, శ్రీవారిది చాలా బాగుంటుందండి. పైన వెదర్ బాగుంటుంది, ఫ్లవర్స్ అండ్ ఏమైనా బోగుని వెళ్ళే ప్లాంట్స్, ఫ్లవర్స్ అది ఉంటాయి కదా, తీగలు, అదే పేపర్ ఫ్లవర్స్, చాలా కలర్ఫుల్గా అనేక రకాలైన ఫ్లవర్స్ ఉన్నాయండి. దాంట్లో నిండు పౌర్ణమి ఎక్సలెంట్ ఉందండి వ్యూ అయితే మాకు. మేమైతే ఇక చీరలు, మా బిడ్డలు. అది ఆ గెస్ట్ హౌస్ కూడా చిన్నపాటి కొండ మీదనే ఉంది, నడుచుకుంటాడు అడిచిపోయినా ఉంటుంది. అదే కొండ మీద నుంచే మొత్తం కనిపిస్తుంది అంటే అర్థం చేసుకోండి, వ్యూ కాసేపు చాలా బాగుంటుంది. లైట్స్ అయితే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. నడుచుకుంటూ వచ్చేసిన ఆల్మోస్ట్ జస్ట్ ఒక 10 minutes అంతే, ఏం దూరం లేదండి. చూసారా, ఆయన మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఇంకా నడిచారు మంచిగా, ఇబ్బంది పెట్టకుండా. అంత దూరం అసలు వేరే పిల్లలు ఉంటే అసలు నడవపోదు, వాళ్ళు కాళ్ళు వస్తున్నది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఉన్న గెస్ట్ హౌస్లు అన్నీ ఫుల్ ఉండేవి. కొన్ని ఇండివిజువల్ గెస్ట్ హౌస్ ఉన్నాయి, కొన్ని విఐపి గెస్ట్ హౌస్ ఉన్నాయి. చెప్పులు నా బిడ్డలు ఫస్ట్ టైం నడిచారు. మనమంటే ఓకే, కానీ పిల్లలు, మా బిడ్డలు అయితే నాకు గ్రేట్ అనిపించింది. మా చిన్న బంగారు తల్లి, మా పెద్దోడు గ్రేట్ అండి. వితౌట్ చెప్పులు లేకుండా నడిచారు వాళ్ళు. ఆల్మోస్ట్ వచ్చేసినామండి. మా కార్ కింద మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఉందన్నమాట. ఇదండి బ్యూటిఫుల్ వ్యూ అనమాట నైట్ టైము. అసలు అది ఎంటైర్ తిరుమల ఒకసారి చూడండి మీరు, ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉంది విద్యుత్ కాంతులతోటి. ఇది మ్యూజియం అండి రైట్ సైడ్. అప్పుడు ఆ మ్యూజియం ఏదో రెనోవేషన్లో బంద్ ఉంది, కాకపోతే అక్కడికి వెళ్ళలేము మేము. మ్యూజియం ముందు నుంచి ఒక 10 సార్లు తిరుగుంటాం, కానీ ఎందుకంటే అది క్లోజ్ చేసి ఉంది, ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతున్నాయంట, క్లోజ్ చేశారు. ఇదిగోనండి చంద్రుడు, దానికి తోడు ఆ మబ్బులు ట్రావెల్ చేస్తున్నాయి, అంతా చలి, మంచు. చూడండి ఇక ఎలా ఉంది తిరుమల అందాలు ఇవన్నీ. వెదజల్లుతున్నాయి మంచు, పొగమంచుతో, అదంతా పొగమంచు అండి. అసలు మేము ఎప్పుడు ఇంత ఎంజాయ్ చేయలేదు తిరుపతి వెళ్ళినప్పుడు. ఎంజాయ్ కాదు అసలు, అది ఒక రకమైన అనుభూతి అనమాట. అది నిజంగానే ప్రశాంతం. అసలు ఇట్లాంటి అకామిడేషన్ మాకు ఫస్ట్ టైం ఎప్పుడు దొరకలేదు. ఎప్పుడు వెళ్ళినా కానీ ఏదో హడావిడి వెళ్ళడము, అక్కడెక్కడో పడుకోవడం, లేదంటే కింద ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడం మాకు కుదిరేది కాదు. ఈసారి అసలు ఒక 2 రోజులు అక్కడ ఉందామని ప్లాన్ చేసి వెళ్ళాం, కానీ కుదరలేదు. కానీ ఒక రోజు మాత్రం ఛాన్స్ దొరికింది మాకు. ఒక రోజు అక్కడ, ఒక రోజు కింద 2 days, ఒక రోజు ట్రావెలింగ్, 3 days అయిపోయింది మొత్తం. మాత్రం బ్రహ్మాండంగా అనిపించింది నాకు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చేసాం. మంచు అలా ఇలా వెళ్తూ ఉంటుంది కదండి, ఆ మంచుతో చూస్తున్నప్పుడు అయితే భలే కనిపిస్తుందండి. ఆ లైట్స్ అవి భలే అంటే ఒక అద్భుతమే ఇక. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం ఇంకా పెడతామండి. పార్ట్ 3 కూడా ఉంది, అది వచ్చేసి మన జపాలి హనుమాను ఇవన్నీ.